అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగినాయో ఎలా అంటే ఒక రకంగా సైకిల్ ప్రపంచం అయితే సృష్టించిందన్న విషయం మీకు అందరికీ తెలిసిందే. కానీ అంత ప్రపంచంలో కూడా ఒక 11 మంది మాత్రం నిలబడగలిగారు, గెలవగలిగారంటే కనుక వైసీపీలో ఆ 11 మంది ఎవరు? ఆ 11 మంది స్టాండర్డ్గా వైసీపీలో ఉండబోతున్నారా, లేకపోతే వీళ్ళలో జంప్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, టీడీపీలోకి జంప్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కనుక వాళ్ళు ఎవరు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మర్చిపోద్దు, ఈ వీడియో పూర్తిగా చూడండి. అలాగే ఎంతమంది 11 మందిలో ఎంతమంది టీడీపీలోకి వెళ్ళబోతున్నారు అనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. కాబట్టి వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తర్వాత ముఖ్యంగా కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. ఏంటి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే కర్నూలు జిల్లా చూసుకుంటే కనుక కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్షి ఎవరైతే ఉన్నారో ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే కనుక 1,02,200 ఓట్లు. కాబట్టి మెజారిటీ ఎంత అంటే కనుక 2,800 ఓట్లు. తర్వాత టీడీపీ తరపున వీరభద్ర గౌడ్ గారు పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 97,400. అక్కడే ఇంకొక అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయడం జరిగింది. ఆయనకు వచ్చింది 5,700. అలాగే బీఎస్పీకి వచ్చింది 1,300. అలాగే నోటాకు వచ్చింది 2,600. ఇక్కడ విచిత్రం గమనిస్తే కనుక ఆలూరులో ఈ విరూపాక్ష వైసీపీ తరపున గెలిచినటువంటి అభ్యర్థికి మెజారిటీ 2,800. ఆ 2,800 కలిపితే బీఎస్పీకి నోటాకు వచ్చిన ఓట్లతో సరిసమానంగా ఉందన్నమాట మెజారిటీ. కాబట్టి అత్యవసర మార్కులతో పాస్ అయినట్లు లెక్క. కాబట్టి అలాగే అదే కర్నూలు జిల్లాలో బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి చూస్తే కనుక బాలనాగిరెడ్డి వైసీపీ తరపు నుంచి పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 87,600 ఓట్లు. కాబట్టి మెజారిటీ చూసుకుంటే 12,800 ఓట్లు. ఇక్కడ నుంచి టీడీపీ తరపున పోటీ చేసింది రాఘవేంద్రారెడ్డి 74,800 ఓట్లు వచ్చాయండి ఈయనకి. కాబట్టి కాంగ్రెస్ మురళీకృష్ణరాజు పోటీ చేశారు. ఇక్కడ ఆయనకి 4,600 ఓట్లు. అలాగే బీఎస్పీ తరపున 3,500 ఓట్లు వచ్చాయి. అలాగే తర్వాత ప్రకాశం జిల్లా చూస్తే కనుక ప్రకాశం జిల్లా దర్శి నుంచి చూస్తే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ తరపున పోటీ చేశాడు. వీటికి వచ్చిన ఓట్లు 1,01,800 ఓట్లు, 1,18,000 ఓట్లు వచ్చినాయండి. మెజారిటీ చూస్తే కనుక 2,456 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీ తరపున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. పోలైన ఓట్లు అదే వచ్చిన ఓట్లు ఏంటంటే కనుక 99,433 ఓట్లు. కాబట్టి నోటాకు పడ్డ ఓట్లు 2,100. అంటే నోటాకు పడ్డ ఓట్లు వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ ఇంచుమించుగా సరిసమానంగా ఉంది. అలాగే తర్వాత అదే ప్రకాశం జిల్లా నుంచి ఉమ్మడి జిల్లాలతో సమానంగా చెప్తాను నేను. అదే ప్రకాశం జిల్లా నుంచి ఎర్రగొండపాలెం చూసుకుంటే కనుక టి చంద్రశేఖర్ గారు వైసీపీ తరఫున పోటీ చేశారు. ఈయనకు వచ్చిన ఓట్లు 91,700. మెజారిటీ ఏమో 5,200 ఓట్లు. అదే టీడీపీ అభ్యర్థికి గూడూరు ఎరిక్సన్ బాబు పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 86,500 ఓట్లు. కాంగ్రెస్కి ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 1,300. అంటే 5,200 మెజార్టీ ఆయనకైతే కనుక కాంగ్రెస్ అభ్యర్థికి 1,300 ఓట్లు. అంటే స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు అలాగే ఈయన వచ్చిన మెజారిటీ ఓట్లు సరిసమానంగా ఉన్నాయన్నమాట. అలాగే విశాఖ జిల్లా ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ అనేది పాడేరు. అండ్ ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థి ఎం విశ్వేశ్వరరాజు పోటీ చేశారు. ఈయనకు పోలైన ఓట్లు 68,000. అలాగే వచ్చిన మెజారిటీ 19,000. అలాగే ఇక్కడి నుంచి టీడీపీ తరపున గిడ్డి ఈశ్వరి పోటీ చేయడం జరిగింది. 48,800 ఓట్లు వచ్చినాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులకి ఇక్కడ ఎక్కువగా ఓట్లు అయితే రావడం జరిగిందండి. ఎవరైతే సుబ్బారావు గారు ఉన్నారో ఆయనకి 15,900 ఓట్లు వచ్చినాయి. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి 13,500 ఓట్లు వచ్చినాయి. నిజంగా ఈ స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు చూస్తే వైసీపీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీయే బాగా తక్కువ. కాబట్టి అలాగే అరకు చూసుకుంటే కనుక ఎస్సీ కాన్స్టిట్యూషన్ అనేది రేగం మత్స్యలింగం ఈయన పోలైన ఓట్లు 65,000. ఏంటి మెజారిటీ ఏమో 31,800. మొత్తం వైసీపీ తరపున ఎవరైతే నెగ్గారో 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యధిక మెజారిటీ వచ్చిన అభ్యర్థి ఈ రేగం మత్స్యలింగం. ఎన్నంటే మెజారిటీ 31,800. ఇక్కడ ఒక విచిత్రం ఉందండి. ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి బీజేపీ అయితే రాజారావు 33,000 ఓట్లు పోటీ అయినాయి. అతనికన్నా స్వతంత్ర అభ్యర్థులు ఇండిపెండెంట్లు ఎవరన్నారో వాళ్ళకి ఎక్కువ ఓట్లు పోలేని. మ్యాక్సిమం ఇండిపెండెంట్లు అందరూ కూడా 13,000, 15,000, 10,000 ఇలా మ్యాక్సిమం 10,000 దాటే వచ్చినాయి అనమాట. తర్వాత పులివెందులు చూసుకుంటే కనుక
పులివెందుల నుంచి జగన్ గారు పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,16,000 ఓట్లు వచ్చాయండి. మెజారిటీ ఏమో 61,000 వచ్చింది. కానీ ఇక్కడి నుంచి బీటెక్ రవి గారు పోటీ చేశారు. వచ్చిన ఓట్లు 54,000 ఓట్లు వచ్చాయి. కాబట్టి 22,000 టీడీపీకి, అంటే లాస్ట్ టైము అంటే 2019 ఎన్నికల్లో కన్నా 2019 ఎన్నికల నుంచి చూసుకుంటే 2014 ఎన్నికలకు వచ్చేసరికి 22,000 ఓట్లు టీడీపీకి పెరిగాయి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి. తర్వాత అది పొంగనూరు నుంచి చూసుకుంటే కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే 1,700 ఓట్లు. మెజారిటీ చూస్తేనేమో 6,097 ఓట్లు వచ్చింది. తర్వాత టీడీపీ చూస్తే కనుక టీడీపీకి పోలైన ఓట్లు 94,690 ఓట్లు పోలయ్యాయి. అక్కడ స్వతంత్ర అభ్యర్థి ఎవరంటే కనుక రామచంద్ర యాదవ్, స్వతంత్ర అభ్యర్థి కాదు, అదే బీసీవై పార్టీ నుంచి పోటీ చేయడానికి 4,500 ఓట్లు వచ్చాయి. మురళీమోహన్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో ఆయనకి 3,500 ఓట్లు వచ్చాయి. అలాగే నోటాకి 3,000 ఓట్లు వచ్చాయి. మొత్తం నోటాకి వీళ్ళందరూ కలుపుకుంటే పొంగనూరు ఎవరైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారో ఆయన మెజారిటీ కన్నా ఎక్కువగా స్వతంత్ర అభ్యర్థులకే ఓట్లు వచ్చినాయి ఇక్కడ. కాబట్టి అసలు గెలుపు ఎంత దారుణంగా ఉన్నదో ఒకసారి చూడండి. తర్వాత తంబళ్ళపల్లి నుంచి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఓట్లు ఎన్ని వచ్చినాయి అంటే కనుక 94,136 ఓట్లు వచ్చినాయండి. మెజారిటీ ఏమో 10,000 ఓట్లు. ఇక టీడీపీ జయచంద్రారెడ్డి పోటీ చేశారు. ఆయనకు వచ్చిన ఓట్లు 84,000 ఓట్లు. అలాగే రాజంపేట చూసుకుంటే కనుక ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఈయనకు వచ్చిన ఓట్లు 92,000 ఓట్లు వచ్చినాయి. మెజారిటీ చూస్తే 7,000 ఓట్లు. టీడీపీ తరపు నుంచి బాలసుబ్రహ్మణ్యం పోటీ చేశారు. 85,500 ఓట్లు అయితే కనుక పోలైనవి. అలాగే బద్వేలు చూసుకున్నట్లయితే కనుక బద్వేలు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అండి. వచ్చిన ఓట్లు ఎవరంటే దాసరి సుధా, వైఎస్ఆర్సీపీ తరపు నుంచి దాసరి సుధా పోటీ చేశారు. 90,400 ఓట్లు వచ్చినాయి. తర్వాత మెజారిటీ చూస్తే 18,000 వచ్చింది. తర్వాత ఇక్కడి నుంచి ఎవరైతే బొజ్జా రోషన్కి, బీజేపీ అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేసింది, బొజ్జా రోషన్కి 71,800 ఓట్లు అయితే రావడం జరిగింది. అలాగే కాంగ్రెస్ అభ్యర్థికి 7,300 వచ్చింది. కాబట్టి ఎలా చూసుకున్నా సరే, ఇవన్నీ కూడా ఎలా చూసినా సరే నేను చెప్పిన ఏదైతే 11 మంది ఉన్నాయో ఈ 11 మంది అభ్యర్థులు వాళ్ళకు వచ్చిన మెజారిటీల కన్నా అక్కడ ఇండిపెండెంట్లకే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇది చాలా విచిత్రం అనమాట. తర్వాత ఇంకొకటి మీకు చెప్పాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ 11 మంది వైసీపీ అభ్యర్థుల్లో ఇదే స్థానాలు లాస్ట్ 2019లో చూసుకుంటే మెజారిటీలు ఎలా ఉన్నాయి తెలుసు. ఇక్కడ నుంచి 50,000, 60,000, 70,000, 80,000, 40,000 ఈ రకంగా మెజారిటీలు వచ్చినాయి 2019లో. ఇప్పుడు మెజారిటీలు చూస్తే 10,000, 15,000 మించి ఎవరికి రాలా, లేదా 5,000, 6,000 ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే రేగం మత్స్యలింగం గారికి తప్ప మిగిలిన వారికి అందరూ కూడాను 5 నుంచి 10, 15 లోపే మెజారిటీలు అయితే రావడం జరిగింది. ఇంత దారుణంగా అయితే కనుక ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి. ఏంటంటే వైసీపీలో గెలిచిన ఆ 11 మందిలో ఎవరైతే నేను చెప్పాను ఈ 11 మందిలో టీడీపీలోకి వెళ్ళిపోతారు కొంతమంది అనేది వార్త హల్చల్ చేస్తుంది. నిజంగా అలా వెళ్తారంటే కనుక నాకు తెలిసి 11 మందిలో ఎవరు టీడీపీలోకి వెళ్ళే ప్రసక్తి లేదు. కానీ వెళ్తే ఎవరు వెళ్తారు అనే వార్త ఎక్కువగా వార్త అయితే కనుక హల్చల్ చేస్తుంది, ట్రోల్ అవుతుంది. ఎవరు వెళ్తారు అనేది కనుక ఒకసారి అక్కడ జరుగుతున్న ఏదైతే ట్రోల్ అవుతుందో ఆ వీడియోలో చూస్తే కనుక కర్నూలు నుంచి ఎవరైతే బాలనాగిరెడ్డి ఉన్నారో ఏంటి 87,600 ఓట్లు వచ్చినాయి. కాబట్టి ఈయన కల్లూరు నుంచి ఆ బాలనాగిరెడ్డి గారు, అలాగే దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ వైసీపీకి టచ్లో ఉన్నారు, అదే టీడీపీకి టచ్లో ఉన్నారు. వీళ్ళు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతారు అనేది కనుక చాలామంది మాట్లాడుకున్నారు. ఇంకా 5-6 ఉన్నారు అనేది చెప్తున్నారు. నిజంగా నన్ను అడిగితే కనుక నా ప్యూర్లీ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ చెప్తా. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 11 మందిలో ఎవరో కూడా టీడీపీలోకి వెళ్ళరు అనేది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ ఉన్నా కానీ ఇంకొకటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు ప్రెస్ మీట్లు అయితే పెడతారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం కాంగ్రెస్లో కలిసిపోవడం అనేది చూసాం. అలా జరిగితే కనుక ఎవరైతే ముందు వెళ్తారనేది నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే ఇద్దరు చెప్పానో ఆ ఇద్దరి నుంచి స్టార్ట్ అవుతుంది 11 మందిలో. వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవసరం లేదని మీరు అనుకోవచ్చు. కానీ 100% నాకు తెలిసినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 11 మందిలో ఎవరో కూడా టీడీపీలో కలిసే అవకాశం అయితే కనుక లేదు. చూస్తున్నా మీరు అందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సదా దాన్ని నేను గౌరవిస్తాను. మర్చిపోద్దు, లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.